బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ మీరు నా వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నా అండి. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మిరియాల చారు, మిరియాల రసం. సో క్విక్గా మిరియాల రసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేస్తున్నాం అండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో నేను ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, గార్లిక్, సో ఇవన్నీ ఒకసారి కలుపుకున్నామండి. నెక్స్ట్ నేను ఇందులో చింతపండు రసం వేస్తున్నాను అండి. ఇది మీరు రసం చేసి ఒక 20-25 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఇప్పుడు మనము రసం వేసుకున్నాం. సో నేను ఇందాక మీకు చూపించిన చింతపండు నీళ్ళు ఇందులో వేసుకున్నాను. ఇక్కడ నేను 2 times చింతపండుని స్క్వీజ్ చేసుకొని వాటర్ తీసుకొని 2 times వాటర్ పోస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇందులో 2 spoons సాల్ట్, ½ స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫ్లేమ్ వచ్చి హైలో పెట్టి రసంని బాగా మరగనివ్వాలండి, ఒక 15 minutes వరకు. చూసారు కదండి ఎలా మరుగుతుందో, ఇలా బాగా మరగనివ్వాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక 2 minutes తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి రసం అంతా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. సో రసం అంతా నేను వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నా అండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై, ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రైస్లోకి ఇలాంటి రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్.